హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఈక్విలెన్సీ సర్టిఫికేట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూ సర్టిఫికేట్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఏ సర్టిఫికేట్ ఎవరు పొందవలసి ఉంటుంది, ఏ కౌన్సిలింగ్లో యూజ్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ గురించి చూద్దాం. తమిళనాడు స్టేట్ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ అండ్ ఆయుష్ కాలేజెస్, ఈ 3 కేటగిరీస్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకున్నట్లయితే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్ని ఎక్కడ పొందాలి, ఎవరు పొందాలి అనేది నేను తర్వాత డీటెయిల్గా మీకు చెప్తాను. అలాగే ఈక్విలెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ నేట్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసే నాన్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈక్విలెన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు కౌన్సిలింగ్ అయినా, అలాగే ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్లోనైనా సరే కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఏ కేటగిరీలో మీరు సీటు పొందాలి అన్నా సరే ఖచ్చితంగా ఈ 2 సర్టిఫికెట్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ తమిళనాడు కౌన్సిలింగ్ అన్నానండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. అంటే ఎక్కడ పొందాలి అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ చూపిస్తూ ఉన్నాను. దాని యొక్క లింక్ కూడా నేను ఇచ్చాను ఇక్కడ. ఈ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైతే ఇంకా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లై చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. పర్టికులర్గా సిఎంసికి అప్లై చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అంతేకాదు 2023లో నేను ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని నేను ఈ వీడియోకి చివర అటాచ్ చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు చూసి అర్థం చేసుకుని ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అసలు ఎవరు ఈ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అప్లై చేయాలా అంటే తమిళనాడుకి అప్లై చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ లేదా సిఎంసికి అప్లై చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేయాలని డౌట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే దానికి డీటెయిల్గా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసేటప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చదవమని మనకి మొత్తం డిస్ప్లే అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే ఈ పాయింట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎనీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, 10+2 అవ్వచ్చు, లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇంకా ఏదైనా కావచ్చు, అదర్ దాన్ ద హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. అంటే తమిళనాడు వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఇంటర్మీడియట్, 10+2 లేదా హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ కాకుండా, అంటే తమిళనాడులో చదివితే అక్కర్లేదు అనర్థం. అలాగే +2 ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు, అదర్ స్టేట్స్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే సిబిఎస్ఈ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అక్కర్లేదు అని చెప్తున్నారు. అది తమిళనాడు అవ్వచ్చు, లేదా అదర్ స్టేట్స్ అవ్వచ్చు, లేదా అవుట్ సైడ్ ఇండియాలోనైనా సరే సిబిఎస్ఈ చదివితే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొందవలసిన అవసరం లేదు. నెక్స్ట్, ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఐఎస్సి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఆర్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఐఎస్సి సర్టిఫికేట్ పొందినటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేయక్కర్లేదు. ఈ 3 కేటగిరీస్ కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. అలాగే ఈక్విలెన్స్ సర్టిఫికేట్ గురించి చూసినట్లయితే ఈక్విలెన్స్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్. అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏదైనా ఒక స్టేట్లో మెడికల్ కాలేజెస్ లేదా డెంటల్ కాలేజెస్ అలాగే ఆయుష్ కాలేజెస్లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా ఈక్విలెన్స్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈక్విలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏఐయు అని ఇచ్చాను ఇక్కడ. ఏఐయు అంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ అని అర్థం. అంటే ఎవరైతే ఫారిన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో, అంటే +2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫారిన్ స్కూల్స్లో చదువుంటారో వాళ్ళు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ నుండి ఆన్లైన్లో తప్పనిసరిగా ఈక్వలెంట్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్ పొందినటువంటి స్టూడెంట్స్ కేవలము ఏపీ తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు మేనేజ్మెంట్ కోటాకైనా లేక ఎలిజిబిలిటీ ఉంటే కన్వీనర్ కోటాకైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఫారిన్ స్కూల్స్లో లేదా ఫారిన్ యూనివర్సిటీస్లో +2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కానీ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు తప్పనిసరిగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ నుండి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో మీరు ఈ సర్టిఫికెట్ని పొందవలసి ఉంటుంది. సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే అక్కర్లేదండి. అది ఈక్వలెంట్ మన ఇండియన్ క్వాలిఫికేషనే కాబట్టి వాళ్ళైతే
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుండి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్, అయితే ఈ ఈక్విలెన్స్ సర్టిఫికేట్ ని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుండి ఎలా పొందాలి అనే దానికి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి. మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఫారిన్ క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే ఫారిన్ లో చదివినటువంటి క్వాలిఫికేషన్ ఇండియాలో ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి ఈక్విలెంట్ అని తెలియజేయడానికి యూజ్ చేసే సర్టిఫికెటే ఈక్విలెన్స్ సర్టిఫికెట్. అర్థమైంది కదా? కాబట్టి ఫారిన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ని ఫిల్ చేయండి, తర్వాత పేమెంట్ చేయండి. విదిన్ 10 to 15 days లో మీకు ఈ సర్టిఫికెట్ ఆన్లైన్లో ఇష్యూ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఫర్ ఏపీ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ ఫర్ సిక్యూ అండ్ ఎంక్యూ అన్నాను. సిక్యూ అంటే కన్వీనర్ కోటా, ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోటా. అంటే కన్వీనర్ కోటాలో కూడా మనకి నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి డొమిసైల్ సర్టిఫికెట్ లేదా పేరెంట్ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ 10 years ఉంటే వాటిని బేస్ చేసుకొని కన్వీనర్ కోటాలో కూడా నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మేనేజ్మెంట్ కోటాలో కూడా వీళ్ళకి 15% నాన్ లోకల్ కేటగిరీలో B1 కేటగిరీ సీట్స్ అలాట్ చేస్తున్నారు. ఓన్లీ ఏపీ తెలంగాణనే కాదండి, ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో. సో మీరు ఎక్కడ ఏ స్టేట్లో అప్లై చేస్తూ ఉంటే ఆ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈక్విలెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అయితే నేను ఇక్కడ ఏపీ తీసుకున్నాను కాబట్టి ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ మీరు ఈక్విలెన్స్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 2 కండిషన్స్ చెప్తున్నారు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి స్టూడెంట్ ఏపీలో కాకుండా విదిన్ ఇండియాలోనే, అంటే ఇండియాలోనే ఇతర రాష్ట్రాల్లో కానీ +2 లేదా ఇంటర్మీడియట్ చదివి వాళ్ళు పాస్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఆంధ్రాలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకొని ఈక్విలెన్స్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అదే సెకండ్ కేసు చూసినట్లయితే ఒకవేళ స్టూడెంట్ కానీ విదిన్ ఇండియాలో కాకుండా బయట కంట్రీలో కానీ, అంటే సిబిఎస్ఈ కాకుండా ఫారిన్ స్కూల్స్ లేదా ఫారిన్ క్వాలిఫికేషన్తో కానీ చదువుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, వాళ్ళు ఆల్రెడీ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ నుండి ఒక ఈక్విలెన్స్ సర్టిఫికేట్ పొంది ఉన్నారు. దానితో పాటుగా అండ్ ఆల్సో అన్నారు ఈక్విలెన్స్ సర్టిఫికేట్ ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా మీరు పొందవలసి ఉంటుంది. అంటే ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా మీరు పొందవలసి ఉంటుంది. అర్థమైంది కదా? అంటే 2 ఈక్విలెన్స్ సర్టిఫికేట్స్ మీరు పొందవలసి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ అండి. అంటే ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ ఇది. ఇక్కడ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు అప్లై చేయాల్సింది ఈక్విలెన్స్ సర్టిఫికెట్. దీని మీద క్లిక్ చేయండి. ఈ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అంతేకాదండి, అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా మీకు మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. మైగ్రేషన్ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు చేయవలసింది ఏంటంటే ఇంటర్మీడియట్లో తీసుకున్న మైగ్రేషన్ సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అంతేగాని 10th క్లాస్ టైంలో తీసుకున్న మైగ్రేషన్ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయకూడదు. సిబిఎస్ఈ వాళ్ళకైతే సిబిఎస్ఈ 12th క్లాస్ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయండి. అలాగే స్టేట్ బోర్డులో చదివిన స్టూడెంట్స్ మీరు ఒకవేళ కానీ మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకపోతే అప్లై చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఈక్విలెన్స్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోండి. ఓకే, ఆ తర్వాత పేమెంట్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 1 week ఆర్ 10 daysకి మీ రిజిస్టర్డ్ మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ ఒకటి పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఎక్నాలజ్మెంట్ నెంబరు అలాగే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే సేమ్ తెలంగాణ స్టేట్కి అప్లై చేసే స్టూడెంట్స్ కూడా అంతేనండి. సేమ్ డేటా ఇక్కడ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవి నేను 2023 కౌన్సిలింగ్ ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి పాయింట్స్. ఇవి సేమ్ తెలంగాణ స్టేట్లో నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాకి లేదా మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయాలి అనుకునే స్టూడెంట్స్ వితిన్ ఇండియాలో కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళు కేవలము తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈక్విలెన్స్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ స్టూడెంట్ కానీ ఫారిన్ స్కూల్స్లో కానీ లేదా ఫారిన్ యూనివర్సిటీస్లో కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళు ఫస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ నుండి తీసుకోవాలి ఈక్విలెన్స్ సర్టిఫికేట్. ఆ తర్వాత
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి కూడా తీసుకొని ఈ రెండు కలిపి మీరు జాయినింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ రెండు రాష్ట్రాలే కాదండి, ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకి కూడా అప్లై చేస్తూ ఉంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ కావాలి అనేది ప్రాస్పెక్టస్ చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ప్రాస్పెక్టస్ చదివి దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ ఇది. ఇక్కడ కూడా మీరు స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్ నేమ్స్ హైలైట్ అవుతాయి. వీటిలో మనకు కావాల్సింది ఈక్వలెన్స్ సర్టిఫికెట్. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈక్వలెన్స్ సర్టిఫికెట్ కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ డేటా అంతా కూడా మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమంటుంది. అక్కడ కూడా సేమ్ మైగ్రేషన్ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. సో మీ దగ్గర ఉన్నటువంటి 12th క్లాస్లో తీసుకున్నటువంటి లేదా ఇంటర్మీడియట్ తర్వాత తీసుకున్నటువంటి మైగ్రేషన్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయండి. వాటితో పాటు ఇతర డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసి ఫీజు పే చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ప్రింట్ తీసుకోండి. ఒక 1 వీక్ తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఎక్నాలజీమెంట్ నెంబరు ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇలా తెలంగాణ స్టేట్లో నాన్ లోకల్ కేటగిరీలో ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే పద్ధతిని మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే మీకు లాస్ట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి ఈక్వలెన్స్ సర్టిఫికేట్కి డిఫరెన్సెస్ కూడా చెప్తాను అని చెప్పాను. ఇప్పటి వరకు మనం అసలు ఏ యూనివర్సిటీస్లో లేదా ఏ కౌన్సిలింగ్స్లో మనం అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఇదంతా చెప్పాను మీకు. అసలు మేజర్గా మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అంటే స్టూడెంట్ ప్రైవేట్గా కానీ లేదా ఓపెన్ యూనివర్సిటీస్లో కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చదివి పాస్ అయ్యి ఉంటే ఆ స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వీళ్ళు నెక్స్ట్ ఏదైనా కోర్సెస్ చదవాలి అనుకున్నప్పుడు వీళ్ళ సర్టిఫికెట్ ఆ కోర్సెస్ చదవటానికి ఎలిజిబుల్ అని చెప్పడానికి తెలియజేసేటువంటి సర్టిఫికెటే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. అర్థమైంది కదా? అయితే ఈ సర్టిఫికెట్ను కూడా మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే పొందవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికెట్ని లేదా ప్రైవేట్గా చదివినటువంటి సర్టిఫికెట్స్ వీటిని మీరు అక్కడ అప్లోడ్ చేసి అప్లై చేసుకుంటే వాళ్ళు మీరు ఎలిజిబులేను అంటే స్టేట్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలాగో అలాగే మీరు కూడా నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఎలిజిబుల్ అని ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని మీకు ఇష్యూ చేస్తారు. అలాగే ఈక్విలెన్స్ సర్టిఫికెట్ గురించి చూసినట్లయితే మీరు బయట రాష్ట్రంలో కానీ లేదా బయట దేశాల్లో కానీ అంటే మీ సొంత రాష్ట్రంలో కాకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చదివి పాస్ అయితే ఆ సర్టిఫికెట్ మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే చదవబోతూ ఉన్నారో ఆ రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ఈక్వెలెంట్ అని తెలియజేయడానికి యూజ్ చేసే సర్టిఫికెట్. అర్థమైంది కదా?